ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతిలోని పెద్దకాపు వీధిలో వెలిసిన శ్రీరామ భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులు ప్రతిరోజు అర్చన, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదారులుగా దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పెద్దకాపు వీధిలోని భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల ఏప్రిల్ 16వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేఎన్ రాజా, కాగితాల చంద్ర, దొడ్డారెడ్డి చంద్రారెడ్డి, దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి, మునికృష్ణయ్య, చిన్నప్ప, మునినాథ్ రెడ్డి, మురళి, రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ప్రభావతి, లీలావతి, సుభద్రమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక భక్తులతో పాటు భజన మండలి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 9వ రోజు శ్రీరాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదారులుగా దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. మళ్ళీ ఎల్లుండికి 11వ రోజు పట్టాభిషేకం ఉంటుంది. ఈ పట్టాభిషేకంతో శ్రీరామనవమి ఉత్సవాలు ముగిస్తాయి. పెద్దకాపు వీధి భజన మందిరంలో ఈ 11 రోజులు అంగరంగ వైభవంగా స్థానికులు, భక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇది పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో శ్రీరాముని పటాన్ని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ రేపు బుధవారం జరిగే పట్టాభిషేకంలో పాల్గొని శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆరోగ్యంగా సీతారామోత్సవ కాలం మనం భద్రాచలంలోనూ ఒంటిమిట్లోనూ ఎట్లా నిర్వహించారో ఆ మాదిరిగా నిర్వహించారు. కాబట్టి ఈరోజు అంటే ఈ గ్రామ ప్రజలకు కానీ పెద్దకాపు లేఅవుట్ ప్రజలకు కానీ ఆయురారోగ్యంగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవ కాలమందు ఆ దేవుని ఆశీస్సులు వీళ్ళకి కూడా మెండుగా ఉండాలని చెప్పి ప్రజలకు అందరికీ ఆయురారోగ్యంగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. జై శ్రీరామ్. గ్రామ ప్రజలు అందరూ కలిసి కట్టుగా బ్రహ్మాండంగా సీతా కళ్యాణం బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి వాళ్ళకందరికీ ఆయురారోగ్యంగా ఈ సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా కటాక్షతో కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వచనాలు అందరికీ బ్రహ్మాండంగా తిరుపతి గ్రామ ప్రజలకందరికీ బాగుండాలని చెప్పి